హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగువారి కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది స్వీట్ రెసిపీతో వచ్చేసాను. అందరికీ తినాలనిపిస్తుంది, చేసుకుంటే కుదరదో అనేసి బయట తెచ్చుకుంటూ ఉంటాము. అది ఈరోజు నేను చక్కగా కొలతలతో చెప్తాను, చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళకి కూడా పక్కా కుదురుతుందని అయితే నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలను. చాలా అంటే చాలా మనం షాపులో తిన్న స్వీట్ ఎలా అనిపిస్తుందో ఆ ఫీల్ అయితే వచ్చేస్తుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఆ స్వీట్ ఏంటో చెప్పైనా బాదుషాలు చేసుకుందామండి. బయట కూడా తెచ్చుకుంటూ ఉంటాము, ఒకటి తిన్న తర్వాత ఇంకోటి తినాలనిపిస్తూ ఉంటుంది. అదే మన చేతులతో స్వతహాగా చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఆ ఫీలే అసలు అనుకోవటానికే ఎంత బాగుంది. అలాగే మన చేతులతో చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలైతే మీకు చక్కగా కొలతలతో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీరు పర్ఫెక్ట్గా బాదుషాలు చేసి నాకు కూడా పంపించవచ్చు, అంత బాగా వస్తాయి. చేసేద్దామా? చూసారండి, పావు కేజీ మైదా పిండి, 300 గ్రామ్స్ షుగరు, పెరుగు వచ్చేసి ఒక 5 స్పూన్స్ పెరుగు వేసుకుందాము. అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పర్ఫెక్ట్గా అయితే ఈ చేసుకున్నారు కాన్ఫిడెన్స్ మీకు కూడా వస్తుంది చేయాలని, అంత బాగుంటాయి. చూసారా, 300 గ్రామ్స్ షుగర్ అయితే వేసుకొని, అలాగే వాటర్ కూడా 200 ml వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. అంటే మీకు ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాము, మనకి కరెక్ట్గా సరిపోతాయి. చూసారా, మీకు పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ చెప్తున్నాను. ఇది స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాం. చూసారండి, మనం 300 గ్రామ్స్ షుగర్ అయితే వేసుకున్నాము. వాటర్ కూడా పెద్ద గ్లాస్తో గ్లాసు వాటర్ అయితే వేసుకుందాము, ఎక్కువ వేసుకోలేదు ఇంకా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి మరుగుతూ ఉంటాయి. ఈ లోపల మనం పిండిలో ఏం వేసుకొని కలుపుకోవాలో మీకు కరెక్ట్గా చూపిస్తాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగించుకోవచ్చు మనం. చూసారండి, ఇలా ఒక ఖాళీ బౌల్ తీసుకొని మైదా పిండి ఒక పావు కేజీ తీసుకున్నాను. 250 గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండిలోకి వచ్చేసి ఒక 4-5 స్పూన్స్ పెరుగు, కరెక్ట్గా అంటే 5 స్పూన్స్ పెరుగు వేసుకుందాము. చూసారా, 5 స్పూన్స్ అయితే పెరుగు వేసుకుందాము. అలాగే బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూను, వంట సోడా కూడా ఒక పావు టీ స్పూన్ అయితే మనకి. చూసారా, వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసుకున్నాం, వంట సోడా కూడా వేసుకుంటున్నాం. అంటే మనం ఇడ్లీలో దోశలోకి వేసుకుంటాం కదా, అది ఒక పావు టీ స్పూన్ వేసుకొని, అలాగే ఆయిల్ వచ్చేసి ఆయిల్ కూడా ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. 3-4 స్పూన్స్ ఆయిల్ పట్టిద్దండి. మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటుంది ఎందుకు అంటే మనకి అవి గుల్లగా వస్తాయి. చక్కగా మనకి షాపుల్లో తీసుకుంటే ఎలా వస్తాయి అంత గుల్లగా వస్తాయి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంది మనకి గుల్లగా రావటానికే వేసుకున్నాము. ఇది వేసుకునేటప్పటికే మనకి పిండి అనేది ముద్దలా వచ్చేస్తుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువ పట్టవు, ఒక 4-5 స్పూన్స్ వాటర్ కంటే ఎక్కువ పట్టవు. చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. మీకు వాటర్ కూడా నేను కరెక్ట్గా చూపిస్తాను. చూసారా, కొన్ని వాటరే వేసాను. ఈ వాటర్ వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఎలా కలుపుకోవాలంటే మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదండి, అలాగా గట్టిగా కలుపుకుంటాం చపాతీకి. దీనికి వచ్చేసి ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి, అంటే ఇంకొంచెం లూజు. చపాతీ పిండి గట్టిగా ఉంటుంది, ఇది కొంచెం లూజ్గా ఉండేలా కలుపుకోవాలి. వాటర్ ఎన్ని పడతాయో చూసుకొని వాటర్ తక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మాత్రం ఎంత మిక్స్ చేసుకొని ఎంత గట్టిగా పిసుక్కుంటే అంత బాగుంటుందండి, మనకి చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను మీకు. చూసారండి, చక్కగా అయితే కలుపుకున్నాము. ఇలా మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని పాకం చూసుకుందాం. చూసారండి, పాకాన్ని అయితే కలుపుకుందాము. మనకి పాకం వచ్చేసి ఎక్కువ పాకము తీగ పాకం ఇలా అక్కర్లేదు. మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది చూసారా, అలా తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో అలాగా, లేదు అలాగా తెలీదు అనుకునే వాళ్ళకి, ఆ సిరప్ కూడా ఎలా తీసుకోవాలో తెలీదు అనుకునే వాళ్ళు వచ్చేసి మనకి పంచదార అంతా కరిగి ఉడికేటప్పుడు 3 పొంగులు ఉడికే వరకు మనకి పంచదార అంతా కలిపి ఒకసారి తెరులుద్ది కదండి, బుడగలు వస్తాయి కదా, అలా వచ్చిన తర్వాత 5 మినిట్స్ ఉంచండి, కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇప్పుడైతే పిండిని కలిపి నానబెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాము. ఇంకో విషయం ఏంటంటే మీకు
ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ బాదుషాలు అనేది పామ్ ఆయిల్ అయినా వాడుకోవాలి, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవాలి. పల్లి ఆయిల్ అంత టేస్ట్ అయితే బాగుండదండి. పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ డీప్ ఫ్రైకి వాడుకుందాము. మీకంతా ఉన్న కిటికంతా డీప్ ఫ్రై చేసేటప్పుడే ఉంది, అదైతే మీకు చూపిస్తాను. ఇంతవరకైతే ఓకే, చక్కగా చేసేసుకోవచ్చు. అక్కడ కొంచెం చిన్న కిటిక్ ఉంటుంది, ఆయిల్ వేసేది ఎంత హీట్లో వేయాలి, అది ఎలా పెట్టుకోవాలనేది అయితే జాగ్రత్తగా చూసుకుంటే బాదుషాలు వచ్చేసినట్లే మనకి. ఇప్పుడు చూసేద్దాము. చూసారండి, మనకి తెరలటం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 5 మినిట్స్ కరెక్ట్గా టైం చూసుకొని 5 మినిట్స్కి ఆఫ్ చేసుకోవచ్చు. మనకి సిరప్ అయితే రెడీ అయిపోయినట్లే. అప్పుడు చూసారండి, మనకి కరెక్ట్గా పాకం అయితే సిరప్ అయితే అయిపోయింది. ఇదంతా నేను హై ఫ్లేమ్లోనే పెట్టి చేశాను. మీరు పిండి కలుపుకుంటూ ఇది చూసుకునేకి కుదరదు అనుకునే వాళ్ళు సిమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. నేనైతే 10 మినిట్స్ పెట్టాను హై ఫ్లేమ్లోనే, చక్కగా అయితే అయిపోయింది. ఆఫ్ చేసుకొని వేరే స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. చూసారండి, స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేశాను. ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టేసుకొని బాదుషాలని చేసుకుందాం. ఈ లోపల మనకి ఆయిల్ హీట్ ఎక్కిద్ది. మనకి పిండి అయితే నానిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది షాప్లో ఉన్న టేస్టే పక్కా వస్తుంది. మనకి తేడా ఎక్కడ వస్తుందంటే కొంచెం సైజులు చేసుకునే వేరియేషన్లో ఉంటుంది. మనం అన్నీ సమానంగా చేసుకోలేకపోవచ్చు, అంత మించి తేడా అయితే అసలు ఉండదు. ఇలా ముద్దలు చేసుకొని వేసుకుందాం, అన్నీ సమానంగా చపాతీకి చేసి వేసుకుంటాం కదా, అట్లా చేసుకొని వేసుకుందాము. సైజు అన్నీ ఈక్వల్గా చేసుకుంటే మనకి షాపుల్లో తిన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. ఈ చేసుకునే సైజుని బట్టి మనకి తెలియదు. చేసుకునే సైజు కరెక్ట్గా షాపుల్లో అన్నీ ఒకేలాగా ఉంటాయి. మనం ఇంట్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది కదా, అలా చెప్తున్నాను నేను. చూసారా, అన్నీ అయితే ఇలా చేసేసుకుందాము. మనకి పావు కేజీకి వచ్చేసి 14 అయినాయండి, 14 బాదుషాలు. ఇప్పుడు వచ్చేసి వీటిని చాలా స్మూత్గా రౌండ్గా బాల్లా చేసుకోవాలి, చాలా నున్నగా చేసుకోవాలి. చూసారా, ఇలా నున్నగా చేసుకున్నాక జస్ట్ ఇలా నొక్కి కొంచెం ఇలా ఈ సైడ్ బొట్టన వేలుతో ఈ సైడ్ ఇట్లా కొంచెం ఇలా హోల్, మనకి చిల్లుగారి పెట్టుకుంటాం కదా, అట్లా హోల్ పెట్టేసుకుందాము. మనం ఇందాక సమానంగా చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని వచ్చేసి ఇలా రౌండ్గా కొంచెం గట్టిగా రౌండ్గా ఇలా బాల్లా చేసుకొని జస్ట్ కొంచెం ఈ 2 వేళ్ళతో అలా జస్ట్ అలా ప్రెస్ చేసుకొని ఇలా హోల్ పెట్టేసుకోవటమే. చిల్లుగారికి ఎలా పెట్టేసుకుంటాం అలా హోల్ పెట్టేసుకో. ఎందుకు పెట్టుకుంటాం, చిల్లుగారికి చుట్టూ ఉడికిద్దనే కదా మనం పెట్టుకుంటాం, లోపల కూడా ఇవి కూడా అంతే. చూసారండి, మనం ఎంత నీట్గా చేసేసుకుందామో చక్కగా ఇలా. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసేద్దాం. చూసారండి, మనకి ఆయిల్ కొంచెం వేడెక్కకుండా ఉంది. ఇప్పుడు నేను వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మనకి ఆయిల్ హీట్ ఎక్కినట్టుగా ఉందండి. ఇప్పుడు వచ్చేసి ఈ బాదుషాల్ని చూపించరా, ఇలా మధ్యలోకి మళ్ళీ హోల్ని కొంచెం కరెక్ట్గా చేసుకొని ఆయిల్లో వేసేసుకుందాం. మంట లేకుండానే ఉంది, మనకి కొంచెం ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వకూడదండి. ఆయిల్ కొంచెం లైట్ వేడైతే సరిపోతుంది మనకి. వాటంతట అవే మనకి స్లోగా పైకి తేలుతాయండి. అప్పటి వరకు మనం అలాగే ఉంచేసుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈక్వల్గా కాలుతాయి, అన్నీ మంచి కలర్ వస్తాయి 2 సైడ్స్. లేదంటే కింద వైపు ఎర్రగా వచ్చేసి పై వైపు కలర్ డల్గా ఉండి లోపల పిండిగా ఉండి అలా ఉంటాయి. చూసారండి, మనకి సింగిల్గా కొంచెం వేడెక్కే కొంది మనకి అవి పైకి తేలుతున్నాయి, పైకి వచ్చేస్తున్నాయి. చూసారా, ఆ టైంలో మనం అన్నీ వచ్చే వరకు వెయిట్ చేసి కొంచెం ఓపిక్గా స్టవ్ ఆన్ చేసుకోవాలి. మెయిన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఈ ఆయిల్ హీట్ ఎక్కే దగ్గర మనం కొంచెం వేడెక్కినాక స్టవ్ వెంటనే బంద్ చేసుకోవాలి, అప్పుడు ఇవి వేసుకోవాలి. చూసారా, వేసుకున్న తర్వాత మనం 2 సైడ్స్ కొంచెం స్లోగా తిప్పుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ కొంచెం మనకి చాలా స్మూత్గా అనిపిస్తాయి తిప్పుకునేటప్పుడు. ఒక 2 నిమిషాలు వేడెక్కి కొంచెం కలర్ చేంజ్ అయినాయి అంటే మనకి ఆటోమేటిక్గా ఫ్రై చేసుకోవచ్చు ఒక హైలో పెట్టేసుకొని. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాము.
చూసారా ఇలా పైకి ఆటోమేటిక్గా అలా వచ్చేస్తే చూడటానికి ఎంత బాగున్నాయి. ఆకాశంలో చుక్కలు ఉన్నట్లున్నాయి కదా, చూడటానికి చాలా ముద్దు ముద్దుగా బాగున్నాయి. ఇలా చేసుకుంటే ఈ స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? అందరూ ఇష్టపడతారు. స్వీట్ తినాలని అందరికీ ఆశ ఉంటుంది చక్కగా. అదే మన చేత్తో చేసుకుంటే ఆ థ్రిల్లే వేరు, ఆ కిక్కే వేరు. అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారండి, ఇంకా కొంచెం కలర్ రావాలి మనకి. ఇవైతే మంచి గోల్డెన్ కలర్ వస్తే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి. స్లోగా అటు ఇటు తిప్పుకుందాము. చూసారండి, ఇంకొక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకున్నామంటే ఇవి మనకి చక్కగా మంచి కలర్ అయితే వచ్చేస్తాయి. చూసారండి, మనకైతే ఇవి మంచి కలర్ వచ్చేసినాయి. తీసేసుకొని షుగర్ సిరప్లో వేసుకుందాము. చూసారండి, సిరప్లో వేసుకున్నాం కదా, ఒక్కొక్కటి స్లోగా టర్న్ చేసుకుందాం. రెండో వైపుకి కూడా పాకం అంతా అంటేలాగా వేసుకుందాము. మనకి ఆ పాకం అనేది పీల్ చేసుకుంటుంది చక్కగా. లోపల కూడా మనకి చాలా సాఫ్ట్గా జ్యూసీగా అయితే వస్తాయి. చూపిస్తాను మీకు. చూసారా, ఇలా అన్నీ కూడా ఉల్టా తిప్పేసుకున్నాము. ఇంకొక 4 ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని పాకంలో వేసుకుందాము. చూసారండి, ఇంకో 4 ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. చూసారా, ఇవి కూడా పాకంలో వేసుకుందాం. ఇవన్నీ కొంచెం పక్కకు అట్లా అనుకొని పాకంలో ఈ 4 కూడా వేసేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఉంచామంటే మనకి చక్కగా ఉబ్బిపోతాయి. ఇవన్నీ నానుతాయి, చక్కగా బాగుంటాయి మనకి. కొంచెం పైన వేసుకున్న తర్వాత దీన్ని ఇంకో సైడ్ ఉల్టా తిప్పుకుందాము. మనం ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నామంటే ఈ పంచదార సిరప్లో చాలా బాగుంటాయండి, జ్యూసీగా వస్తాయి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇవి అయిపోయినాయి, నానిపోయినాయి. ఒక 5 మినిట్స్ చూద్దాము ప్లేట్లోకి తీసుకొని. చూసారండి, బాదుషాలని ఇంట్లోనే ఎంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో మనకి చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా ఉన్నాయి. మీకు నేను చూపిస్తాను. మీరు కూడా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చక్కగా కుదురుతాయి. ఇలా చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ తినండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.